అదృష్టం, విజయం, ప్రేమ కోసం స్నానం చేసే నీటిలో వీటిని కలుపుకోండి. స్నానం చేయడం రోజువారీ దినచర్యలో ఒక భాగం అని మాత్రమే అనుకుంటారు. కానీ పురాతన సంప్రదాయాలు దీనికి భిన్నంగా ఉంటాయి. స్నానం చేయడం అనేది ఒక ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, తమతో సమయం గడిపేందుకు ఉపయోగపడుతుందని భావిస్తారు. ఇది ఒక చికిత్స, ఆధ్యాత్మిక భావనను మేల్కొల్పుతుంది. స్నానం చేసే నీటిలో సరైన పదార్థాలు జోడించడం వల్ల మీ జీవితమే మారిపోతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏ వస్తువులు స్నానం చేసే నీటిలో కలుపుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం. ఉప్పులో శుద్ధి చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. స్నానం నీటిలో ఉప్పును కలుపుకుని చేయడం వల్ల ప్రతికూల శక్తులు, శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. మీకు మంచి అనుభూతి కలుగుతుంది. అనేక సంస్కృతుల్లో, ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో ఉప్పు స్నానం ఒక భాగం. స్పష్టత, శాంతి, రక్షణ భావాన్ని ప్రోత్సహిస్తుందని నమ్ముతారు. సాధారణంగా స్నానం చేసే నీటిలో ఒక చిన్న కప్పు లేదా 2 స్పూన్ల హిమాలయన్ ఉప్పు కలుపుకొని చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి మీ శరీరంలో నుంచి బయటికి తొలగిపోతుంది. అదృష్టం కోసం యాలకుల అదృష్టం, శ్రేయస్సుతో నిండి ఉంటాయని నమ్ముతారు. స్నానపు నీటిలో యాలకులు జోడించడం వల్ల జీవితంలో అదృష్టం, సానుకూల శక్తి లభిస్తుంది. మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మంచి సువాసన కూడా వస్తుంది. కొన్ని యాలకులు తీసుకుని పొడి చేసుకుని వాటిని ఒక చిన్న కాటన్ క్లాత్ లో వేసి గోరువెచ్చని నీటిలో వేయాలి. నీరు కొద్దిగా రంగు మారి సువాసన వచ్చినప్పుడు ఆ నీటితో స్నానం చేయడం వల్ల అదృష్టం పొందుతారు. దీర్ఘాయువు కొరకు పాలు, స్నానం చేసే నీటిలో పాలు కలుపుకుని చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ఇది పురాతన కాలం నాటి సాంప్రదాయం. అది మాత్రమే కాకుండా పాలు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువుతో ముడిపడి ఉన్నాయి. స్నానం చేసే నీటిలో 4 నుంచి 6 టేబుల్ స్పూన్ల పాలని జోడించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలతో పాటు ఆరోగ్యకరమైన దీర్ఘకాల జీవితాన్ని గడపవచ్చు అని నమ్ముతారు. కొద్దిగా నీటిలో పాలు వేసి బాగా కలపాలి. 20 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే మంచిది. ఈ పాలతో స్నానం చేయడం వల్ల శరీరం నుంచి మలినాలు బయటకు పోతాయి. సానుకూల శక్తి కోసం పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని సాంప్రదాయాల ప్రకారం పసుపును నీటిలో కలుపుకుని స్నానం చేయడం చాలా మందికి ఉన్న అలవాటు. స్నానం నీటిలో పసుపును జోడించడం వల్ల జీవితంలో సానుకూల శక్తి నిండుతుంది. ఒక బకెట్ నీటిలో 1 టేబుల్ స్పూన్ పసుపు పొడి వేసి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. అవి లేత పసుపు రంగులోకి మారిన తర్వాత స్నానం చేయాలి. ఆ తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. విజయం కోసం గంధం. చాలా మంది స్నానం చేసే ముందు శరీరానికి చందనం అప్లై చేసుకుంటారు. అయితే స్నానం చేసే నీటిలో చందనం వేసుకుని చేయడం వల్ల అంతర్గత శాంతి పెంపొందించడానికి, ఆధ్యాత్మిక అభ్యాసానికి ఉపయోగపడుతుంది. విజయాన్ని ఆకర్షిస్తుంది. గంధం నీటికి జోడించడం వల్ల మనసు కేంద్రీకృతం అవుతుంది. ఒత్తిడి తగ్గిపోతుంది. మీ లక్ష్యాలు సాధించేందుకు సహాయపడుతుంది. స్నానం నీటిలో కొన్ని చుక్కల గంధపు నూనె వేసుకుని చేయవచ్చు. ఇది చర్మానికి మంచి సువాసనను అందిస్తుంది. ప్రేమ కోసం గులాబీ రేకులు స్నానం చేసే నీటిలో వేసుకోవడం వల్ల ప్రేమ, శృంగారంతో జీవితం నిండిపోతుంది. వాటి మృదువైన సువాసన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. గులాబీ రేకులతో స్నానం చేస్తే చర్మం మృదువుగా మారేందుకు సహాయపడుతుంది. శ్రేయస్సును ఆకర్షించేందుకు ఉపయోగపడుతుంది. స్నానం నీటిలో కొన్ని తాజా గులాబీ రేకులు లేదా రోజ్ వాటర్ వేసుకుని చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ప్రేమ, ఆనందం నిండిపోతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.